గురుగారు, దేవదానవులు కలిసి పాలసముద్రాన్ని చిలికి అమృతాన్ని సంపాదించుకున్నారు. కానీ ఈ పనిలో ఎక్కువ పాత్ర పోషించింది అసురులే. కానీ అసురులకు మాత్రం ఆ అమృతం దక్కలేదు. ఇది ఎంతవరకు న్యాయం అంటారు? మీరు చెప్పినటువంటి పదంలోనే ఒక చమత్కారం కూడా ఉంది. అసుర, సుర అంటే అమృతం అని ఒక అర్థం కూడా ఉంది కదా. అమృతం కలిగినటువంటి వాళ్ళు సురులు, అమృతం లేనటువంటి వాళ్ళు పాపం అసురులు. మీరు చెప్పినట్లుగానే అన్నదమ్ములు, తండ్రి ఒకడే, తల్లులు వేరు వేరు, దితి అదితి. వీళ్ళకి పుట్టినటువంటి వాళ్ళు దేవతలు, రాక్షసులు. కాబట్టి ఇద్దరు అన్నదమ్ములే. ఇద్దరూ కూడా అమృతం కోసం పాటుపడినటువంటి వాళ్ళే. నిజానికి ఇద్దరికీ సమానమైనటువంటి వాటానే రావాలి. కానీ దేవుడు మరి పక్షపాతం లేనటువంటి వాడు అంటారు కదా. ఇంత కష్టపడినటువంటి రాక్షసులకేమో ఒక్క చుక్క కూడా అమృతం దక్కనివ్వకుండా మోహిని అవతారం ఎత్తి ఆ విష్ణుమూర్తి చక్కగా దేవతలకి మాత్రమే అమృతం అందేటట్లు చేశాడు. రాక్షసుల్లో ఒక్కడు, ఆ రాహువు అనేటువంటి వాడేదో కొంచెం తినబోతే కంఠం వరకు వచ్చిందని చెప్పి నరికించేసేసాడు. సరే, ఈనాటికి కూడా పట్టుకొని పీడిస్తున్నాడు అని చెప్తారు. అది వేరే విషయం, మనం చెప్దాం. మొత్తానికి వీళ్ళకి మాత్రం అమృతపు చుక్క దక్కనివ్వలేదు. ఇది న్యాయమా? రాక్షసులకి దేవదేవుడు చేసినటువంటిది న్యాయమా అంటే, యదభిముఖముగా చూచిన, అప్పటి దృష్టితోటి చూడాలి. ధర్మ దృష్టితోటి కనుక చూస్తే పరమాత్మ చేసినటువంటిది న్యాయమే. ఎందుకని? అధునాతన సమాజంలో ఉదాహరణ చెప్పుకుందాం. ఒక పెద్ద తుపాకీ ఉంది. పోలీసులు ఇలాంటి వాళ్ళ దగ్గర ఉంటే మంచిదా? దుష్ట పనులు చేసేటువంటి మిగతా వాళ్ళ దగ్గర ఉండటం మంచిదా? అంటే ఎవరైనా సరే, మెడ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా సరే ఇలాంటివి పోలీసుల దగ్గరే ఉండాలనైనా దుష్టుల దగ్గర ఉండకూడదు అని చెప్తాం. ఇప్పుడు మళ్ళీ పాత పురాణాల దగ్గరికి, అమృతం దగ్గరికి వద్దాం. అమృతం గొప్పది. ఇది ఎవరి దగ్గర ఉండాలి? మంచి పనులు చేసేటువంటి దేవతల దగ్గర ఉంటే, వాళ్ళు ఏనాటికి కనుక మరణించకుండా ఉంటే వాళ్ళ ద్వారా లోకంలో మంచి జరుగుతుంది. మరి అదే అమృతం రాక్షసులకు గనక దక్కిందే అనుకుందాం కొద్దిసేపు. వీళ్ళు ఏనాడు కూడా మరణమే అనేది వీళ్ళకి లేదు అని అనుకుందాం అమృతం తాగితే. అప్పుడు లోకంలో ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు గజానికి ఒక గాంధారీ సుతుడు అని చెప్పి బాలగంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రి అనేటువంటి గొప్ప కవితా ఖండికలో చెప్తాడు. ఇప్పుడు గజానికి ఒక ఉన్నాడు. అమృతం గనక తాగి ఉంటే ఆనాడు గనక ఆ రాక్షసులు, గజానికి కాదు అంగుళం అంగుళానికి కూడా ఒక్కొక్క రాక్షసుడు భూమిలో ఉండేటువంటి వాడు. తట్టుకోవటం ఎంత కష్టమయ్యేది మనకి. కాబట్టి లోకానికి ఇటువంటి ఉపద్రవం రాకూడదు అని చెప్పి, ఈ రాక్షసులు చిరకాలం జీవించకూడదు అని చెప్పి అమృతాన్ని రాక్షసులకు దక్కనివ్వకుండా చేశాడు. లోకపు దృష్టిలో చూస్తే అది అన్యాయం అనిపిస్తుంది, కానీ ధార్మిక దృష్టితో చూస్తే మాత్రం అమృతం రాక్షసులకు దక్కనివ్వకుండా ఉండటం న్యాయమే.